ఇంతకీ సీతకు వస్తుందా రావడం లేదా? ఏమన్నా? సీతక్క? ఏ అలా అనటం తప్ప? తప్పు కాదులేమ్మా, నిప్పు ఉప్పులా ఉండేవాళ్ళు కదా, సడన్ గా పిలుపు మారేసరికి అలా అడిగిందిలే. అలా అనుకుంటాం కానీ మా మధ్య శత్రుత్వం ఏముంది? ఒకప్పుడంటే నా ఆలోచన వేరు, కానీ ఇప్పుడు వేరు. ఇంతకీ వస్తున్నావా రావట్లేదా సీతక్క? నా పరిస్థితి తెలుసు కదా, మరెలా వస్తాననుకుంటున్నావు? అయితే పెద్దమ్మ గారు, ఈ పెళ్లి వాయిదా వేయండి. ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ తను. నా మనసును మార్చి సంజయ్తో పెళ్లి కొప్పుకునేలా చేసింది తను. తను లేకుండా ఎలా నేను పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మ గారు? ఏం పర్వాలేదు, నీ కోరిక తన ఛాలెంజ్ నెరవేర్చడానికి తన తరపున మేమందరం వస్తున్నాంగా, చేసుకోవచ్చు. ఎవరొచ్చినా ఎందరొచ్చినా సీతకొచ్చినట్టు ఎలా ఉంటుంది? తను రాందే నేను పెళ్లి చేసుకోను. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఈ పెళ్లి వాయిదా వేస్తే మేం మరోలా అనుకోవాల్సి వస్తుంది. మరోలా అంటే? పైకి ఇష్టం నటిస్తూ మనసులో కష్టంగా ఉంది అన్నట్టు. సీతక్క, నీ మీద ప్రేమతో నువ్వు పెళ్లికి రావాలని కోరుకుంటుంటే ఎందుకు నన్ను అపార్థం చేసుకుని అలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి? నా కోసం నీ పెళ్లి వాయిదా వేసుకుంటావా? మనం ఎన్ని మాటలు అనుకున్నా నీ మీద నాకు ప్రేమ ఉంది సీతక్క. పంతాలు వేరు, శుభకార్యాలు వేరు. పైగా ఈ 4 రోజుల నుంచి ఈ ఇంట్లో మీతో కలిసుంటున్నాగా. నాకెందుకో నువ్వు నా మనిషివి అన్న అభిప్రాయం మనసులో ఏర్పడింది. థ్యాంక్స్. నేను మనసులో ఉన్నాక మనిషిగా అక్కడికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? వచ్చి దూరంగా ఉండడం కన్నా మనసులో దగ్గరగా ఉండడం చాలా మంచిది కదా. ఎంతైనా మనసులో ఉన్న మనిషి ఎదురుగా లేకపోతే వెలితిగానే ఉంటుంది కదా. ఏమిటే, చాలా అర్థాలున్నాయా నీ మాటల్లో? దాని మీద నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే చెప్పు, సీతని అంబులెన్స్ లోనో క్యారవాన్ లోనో తీసుకొస్తాను. పెళ్ళవగానే దాని కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు అందుకుందువు గాని. అలా అని కాదు పెద్దమ్మమ్మ, నిజంగానే సీతక్క నా పెళ్లికి రావాలనుంది. కానీ తను కదల్లేని పరిస్థితిలో ఉండటం చాలా బాధగా ఉంది. కాకపోతే 19వ తారీఖున చేసుకోవచ్చు. 3 వారాలు రెస్ట్ అన్నారు సీతకి. 19న ముహూర్తాలు లేవు, పైగా పుష్కరాలు వస్తున్నాయి. 3 నెలలు ఆగాల్సి వస్తుంది. పదండి. మన వాళ్ల కోసం ఇప్పుడు మనం ఆగితే తప్పేంటి? నీవాడు ఆగే పరిస్థితిలో లేడు. అవును, సంజయ్ ఇంకా రాలేదేమిటి? తను ఇంటి దగ్గరే ఉంటానన్నాడు. వెళ్తూ వెళ్తూ పికప్ చేసుకోమని చెప్పాడు. మరి మనం బయలుదేరదామా మంగా? ఏంటి భాగి, సీతక్క రాకుండా నేను ఎలా బయలుదేరుతాను? హారతి, ఏదైనా హద్దులోపైతేనే ముద్దు. మరీ ఎక్కువ చేస్తే వికారం పుడుతుంది. దాని మీద ఒంటికాలి మీద లేచిందనివి ఇంతలో ఇన్ని నాటకాలేమిటే? అది రావాలి, అది రాకపోతే పెళ్ళాగిపోతుందని కొత్త రాగాలు తీస్తున్నావేమిటే? ఏయ్, తీసిన రాగాలు పాడిన పాటలు చాలు గాని బయలుదేరవే.